ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మనం ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి చూసుకున్నాం. సాధారణంగా ప్రార్థన ముక్కలు అవ్వకూడదు, అలా చేయకూడదు. కనీసం వారు వెంటనే చేయాలి. మన దేవుడు కొంతమంది అంత ప్రార్థన విన్నాడా లేదా, దేవుడు మనం ప్రార్థన చేసుకునే ఉండవు, వినట్లా దేవుడు. ఎందుకు? ఏ కారణాలు ఉన్నాయి తెలుసుకున్నాం ఈరోజు. ఫస్ట్ కారణం ఏంటంటే దేవుడు వినడు ప్రార్థన. ఇలాంటి ప్రార్థన చేస్తే ఫస్ట్ కుటుంబంలో కలహాలు ఉంటాయి, భార్య భర్తల మధ్య. అలా ఉంటే ప్రార్థన ఉండే దేవుడు గట్ట హృదయంతో ఉండి భర్తను నిందించి ప్రభావం చేపించడం దేవుడు వినడు మాట. మీ ప్రార్థన వినడు, ఎప్పటికీ వినండి ప్రార్థన. అలా ఉండకూడదు. మనం ఎలా ఉన్న సమాధానంతో ఉండాలి. హల్లెలూయా. మనం కుటుంబంలో సమాధానంగా ఉండాలి. గొడవలు తగాలు పెట్టుకోకూడదు. గొడవలు తగాలు ఉంటే ప్రార్థన వినడు దేవుడు. మనం ప్రార్థన వినాలంటే కుటుంబ కలహాలకి దూరంగా ఉండాలి, సమాధానంతో ఉండాలి అందరూ. హల్లెలూయా. రెండో పాయింట్ ఏంటంటే విగ్రహారాధన చేసేవాళ్ళు దేవుడు ప్రార్థన వినడు. విగ్రహారాధన పూజ చేయడం కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళని ప్రేమించకూడదు అతిగా, అది విగ్రహారాధన అవుతుంది. ఒకళ్ళని ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహారాధన. విగ్రహారాధన అంటే విగ్రహారాధన చేయకూడదు, మనం కఠినంగా ఉండకూడదు. ఒకరిని ప్రేమించి ఒకరితోనే ఉండకూడదు, దేవుడిని ప్రేమించి. హల్లెలూయా. అన్నిటికన్నా ఎక్కువ విస్తారమైన ప్రేమ దేవుడి మీద ఉండాలి, కానీ ఇంకెవరి మీద ఉండకూడదు. అప్పుడు ప్రార్థన వింటుంది దేవుడు. మరి ఏం చేస్తే ఏమిటంటే దేవుడిని ప్రేమించాలి. మనకి ఏసు 2 ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించు, పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమించు. ఆ 2 ఉంటే మంచిది. విగ్రహార్థం ఉండకూడదు. మూడోది ఆశ నిగ్రహం, ఆశని కంట్రోల్లో ఉంచుకోవాలి. మూడోది ఏంటి? ఆశ నిగ్రహం. మన ఆశని కంట్రోల్లో ఉంచుకోవాలి. దేని మీద ఆశ చూపించకూడదు, ఎవరు నేను ప్రేమ చూపించకూడదు. దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఆశ నాకు అది కావాలి ఇది కావాలని కోరుకోకూడదు. దేవుడు చిత్తం అయితే ఇస్తాడు. హల్లెలూయా. నాలుగోది పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. పాపం చేసి ప్రార్థన చేస్తారు కొంతమంది, అలా దేవుడు వినడు ప్రార్థన. పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. పాపాన్ని మనల్ని దేవుడు దూరం చేసేది ఏంటి? పాపం ఒకటే. పాపం చేసి ప్రార్థన చేయకూడదు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి చేయాలి. దేవుడు క్షమిస్తాడు పాపాన్ని క్షమించి ప్రార్థిస్తే, కానీ మళ్ళీ చేస్తాడు అదే పాపం. అలాంటప్పుడు దేవుడు ప్రార్థన వినడు. మనం ఎలా ఉండాలంటే నీతి కలిగి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఐదవది ఏంటంటే కఠిన హృదయం. కొంతమంది ఎంతో కఠినంగా ఉంటారు, వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు ఎప్పటికీ. కఠిన హృదయం కాకుండా మెత్తటి హృదయం ఇచ్చుకోవాలి, అప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. మన ప్రార్థన భగవాన్ని కూడా క్షమించాలి. భగవాన్ మీద కోపం పెట్టుకోకూడదు. భగవాన్ని క్షమిస్తే దేవుడు భగవాన్ ఇంట్లో మీకు భోజనాలు పెడతాడు. హల్లెలూయా. విందు పెడతాడు భగవాన్ దగ్గర. మనం ఎలా ఉందంటే కఠిన హృదయం కలిగి ఉండకూడదు, ఎవరి మీద ద్వేషం చూపించకూడదు, ఎవరి మీద కలహాలు పెట్టుకోకూడదు. కుటుంబాల్లో మనం నీతి కలిగి ఉండాలి, అప్పుడు దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆరోజు ఏంటంటే అవిశ్వాసం ఏంటంటే దేవుడిని నమ్మకూడదు. చాలా మందికి ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థిస్తారంటే ఇది జరిగిద్దా లేదా, అలా ఉండకూడదు. ఇది జరిగిద్ది, ఖచ్చితంగా ఇదే జరిగిద్దని ప్రార్థన చేయాలి. కొంతమంది అనవసరమైన మాట్లాడతారు ప్రార్థనలో, అలా ప్రార్థన చేయకూడదు. మంచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏడవది ఏంటంటే స్వార్థంతో కూడిన ప్రార్థన చేయకూడదు. స్వార్థం తెలుసా? స్వార్థంతో ప్రార్థన చేస్తే దేవుడు వినడు. నిందించి ప్రార్థన చేస్తే దేవుడు వినడు. ఇతరులను చెడు కోరుకోకూడదు. మనం ఇతరులను చెడు కోరుకుంటే ప్రార్థన వినడు దేవుడు. అది ఈ అన్నింటిలో పాయింట్ ఏంటంటే అవిశ్వాసం ఉండకూడదు. మనం ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కొంతమంది అవిశ్వాసంతో ఉంటారు.
ఎలా అంటే నమ్మరు. దేవుడు అద్భుతాలు చేస్తాక నమ్మరు. ఎర్ర సముద్రం దాటించిన దేవుడు మీ సమస్యను దాటించలేడా? మరణించి తిరిగేసిన దేవుడు మీ మరణాన్ని తప్పించలేడా? తప్పిస్తాడు. మనం ఎప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి, అవిశ్వాసంతో ఉండకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేసి దేవుడు వింటాడు మన ప్రార్థన. అవిశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. మనం ఎల్లప్పుడు కట్ట హృదయంతో ఉండకూడదు. శుతిమిత్రమైన హృదయంతో ఉండాలి. హల్లెలూయా. కట్ట హృదయాన్ని వదిలేయండి, అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. కట్ట హృదయాన్ని వదిలేయండి. ఎదుటి వాళ్ళ మీద ద్వేషం చూపించండి, ఎదుటి వాళ్ళతో స్నేహం చేయండి, ఇటు వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించి ఆత్మ నెరవేర్చండి. మీ ఎదుటి వాళ్ళని ప్రేమించేటప్పుడు దేవుడు ప్రేమిస్తాడు, మరి ప్రార్థన వింటాడు. కొంతమంది ప్రార్థనే చేయరు. కొంతమంది ఎలా అంటే చేస్తారు కానీ ఏదో చేసామని మన పరలోకంకి వెళ్దాం అనుకోకూడదు. ప్రార్థన దేవుడు ఖచ్చితంగా చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే విగ్రహార్థన చేయకూడదు. ఎవరు పడితే మనం ప్రేమించకూడదు. ప్రేమిస్తారు, ప్రేమ చూపిస్తారు పిల్లల మీదనో వస్తువుల మీద. అలా ప్రేమ చూపించకూడదు. దేవుడిని ప్రేమించాలి మనస్ఫూర్తిగా. ముందు స్థానం ఎవరికి ఇవ్వాలి? యేసయ్యకి ఇవ్వాలి. ముందు స్థానం దేవుడికి ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళు, ఆ తర్వాత భర్త, భార్య, పిల్లలు. మనం ఎలా ఉన్నట్టు మంచి విశ్వాసంతో కలిగి ఉండాలి. పాపాన్ని లక్ష్య పెట్టకూడదు. పాపాన్ని లక్ష్య పెడితే ఏమైంది? దేవుడు ప్రార్థన. పాపం అంటే దేవుడికి అవిధేయత చూపించడం, దేవుడు చెప్పే మాట వినడం, చెప్పిన మాట వినకపోవడం, అవి పాపం అంటారు. దేవుడు ఆత్మను తిరస్కరించడం, అది చేయమంటే వేరే చేయడం. నా పాపం ఇష్టం, లోకం ఇష్టం అనుకోకూడదు. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. సొదొమ గొమొర్రా కాలిపెట్టి ఈ లోకం కాలిపోయింది ఒక రోజు. అందుకే ఈ లోకాన్ని విడిచిపెట్టండి. ఈ లోకం ఎప్పటికైనా నాశనం అయిపోయింది. ఈ లోకంలో ఉన్నది మొత్తం మట్టే. ఈ లోకంలో ఏమీ లేదు. ఈ లోకం మీద ఆశ పెట్టుకోవద్దు, దేవుడి మీద ఆశ పెట్టండి. ఈ యెహోవాను నమ్ముట ఎంతో మేలు. ఈ లోకం జనం రాజును నమ్మడం కన్నా, అధికారం నమ్మడం కన్నా యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్తుంది బైబిల్. మనం యెహోవాను ఆశ్రయించాలి. యెహోవా ధ్వజమే మన బలం, యెహోవే మన బలం. మనం ఎల్లప్పుడూ నీతి కలిగి ఉండాలి. నీతి ఉండాలి. అబద్ధం ఉండకూడదు. నీతి కలిగి, న్యాయం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. మంచి నీతిని ఎంచుకోవాలి. మనం అబద్ధాన్ని, చెడుతనాన్ని ఎంచుకోకూడదు. ఎప్పుడు కఠిన హృదయంతో ఉండకూడదు. కఠిన హృదయంతో ఉంటే దేవుడు ప్రార్థన ఆలకించడు. కుటుంబ కలహాలు, కుటుంబం ఎందుకు గొడవ తగాదాలు. కొంతమంది ఎలా ఉండాలంటే భర్తని తిట్టి ప్రార్థన చేస్తారు. అలా ఉండకూడదు. ఎప్పుడు సమానంతో ఉండాలి. కుటుంబంలో గొడవ తగాదాలు చేయకూడదు. దేవుడు మీ ప్రార్థన వినడు. మంచి ప్రార్థన ఎలా అంటే విశ్వాసం కలిగి ఉండాలి, కఠిన హృదయం కలిగి ఉండకూడదు, అవిధేయత చూపించకూడదు, ఆశని కలిగి ఉండాలి. ఆశని కంట్రోల్ చేసుకోవాలి. ఎన్నో ఆశలు ఉన్నాయి మనలో, కానీ ఆశలు కంట్రోల్ చేసుకుంటే దేవుడు తీరుస్తారు ఆశలను. అవి కొంతమంది ప్రార్థన చేసిన దేవుడు వినడు. వింటాడు కానీ సమాధానం లేదు. ఎందుకంటే తగిన సమయం వచ్చింది, తగిన టైం ఉంది, మనకి సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ కన్నీటిని తుడుస్తాడు. ఎందుకు ప్రార్థన వినట్లేదు? టైం కావాలి. టైం వచ్చింది, దేవుడు టైం. అప్పుడు నీ కన్నీళ్ళు తుడుస్తాడు దేవుడు. మీ కన్నీళ్ళు తుడిచి మీ సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు, మీ కష్టాలను దూరం చేస్తాడు, శ్రమలు దూరం చేస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు దేవుడు. హల్లెలూయా. మన ఎల్లప్పుడూ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. వాక్యం జీవితంలో జీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.